దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. ఒకసారి ప్రభు మాటలు శబ్దంగా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకునే ముందుగా దేవుని యొక్క వాక్కుల ద్వారా మనతో ఏం మాట్లాడాలో, దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటో చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఒక క్రమమైన పద్ధతిలో నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్న మాటలు, ఆత్మని అనుసరించి జీవించే వారమైతే ఒక క్రమమైన పద్ధతి ఉంటుందంట. మామూలుగా అయితే దేవుని యొక్క మాటలు ముందుగానే అన్నీ కొంచెం చూసుకొని రెడీగా ఉంటే దేవుడు వాటిలో తెలియజేసే మాటలు కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఈ దినాన మీతో మాట్లాడుతున్న మాటలు కొంచెం కఠినంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ కఠినమైన మాటలైనా మన జీవితాలలో ఏం చేయబడతాయి అంటే, గాయపరచబడితే మనిషి జీవితంలో ఆ గాయంలో తన జీవితంలో విధేయతను నేర్చుకుంటాడంట. హుషారుగా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, మనము ఆత్మని అనుసరించి జీవించు వారి మైతిమా, ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. ఆమేన్. హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మెత్తపరుస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. మనము ఆత్మని అనుసరించి జీవించు వారమైతిమా, అయితే ఆత్మని అనుసరించి ఒక క్రమమైన పద్ధతిలో నడుచుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాలలో మనకి అధికారులు ఉన్నారు. మన మీద దేవుడు మనకి ఒక కాపరిగా ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ అధ్యక్షులుగా కొనసాగించబడుతున్నారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట సెలవిస్తున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. మనము ఆత్మని అనుసరించి జీవించు వారమైతిమా అంటే ఇక్కడ ఒక క్వశ్చనార్థకంగా పెడుతూ ఉన్నాడు. ఈ క్వశ్చనార్థకంగా పెట్టిన దానిలో కూడా జ్ఞాపకం చేసుకుంటే తర్వాత అంటున్నమాట, ఆత్మని అనుసరించి జీవించు వారమైతిమే క్రమముగా నడుచుకుంటాం. ఈ క్రమం ఎక్కడ ఉన్నది? ఈ క్రమం ఎవరి జీవితాల్లో ఉన్నది? మన జీవితాల్లో నేర్చుకోవాల్సినది ఏ స్థితిలో నేర్చుకుంటున్నా? ఒక పద్ధతి ప్రకారం మన జీవితాలలో నడిపించబడాలి. ఒక పద్ధతి ప్రకారము మన జీవితాలలో అది వెంబడించాలి. అప్పుడే ఆ యొక్క ప్రజలోక రాజ్యానికి ప్రవేశించడానికి హక్కుదారులుగా మార్చబడతారు.
మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 21వ అధ్యాయము 23వ వచనం 22వ వచనంలో అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి మీరు పోండి, నేను అసలు ఎరగను. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఎందుకు ఈ జీవితంలో వారి యొక్క స్థితిని బట్టి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటారు, అయ్యా నీ నామాన మేము అద్భుతాలు చేశామయ్యా, నీ నామాన మేము అనేక అన్య జనుల భాషలతో ఈ యొక్క ఆ భాషలతో మేము మాట్లాడామయ్యా, మేము అనేకమైన దెయ్యాలను వెళ్ళగొట్టామయ్యా, అన్నీ చెప్పొచ్చు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆత్మని అనుసరించి జీవించేవాడవైతివా, అప్పుడు క్రమమైన పద్ధతి నీకు ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి మీరు పోండి. మన జీవితాల్లో ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటల ప్రకారం సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుంటే చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. మన జీవితంలో ఏ సోమరితనం ఉన్నదో. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి యొక్క నడతలన్నిటినీ కనిపెట్టుకో, వాటిని కనిపెట్టుకొని నీకు కొంచెం జ్ఞానం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, ఒక అధిపతి కూడా లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి, కోతకాలమందు ధాన్యము సమకూర్చుకుంటూ ఉన్నాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సోమరి చీమల యొద్దకు వెళ్ళు. ఇక్కడ విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, వాటిని నడిపించే అధిపతి కూడా లేడు. కానీ అవి ఏం చేస్తున్నాయి? ఒక చీమటి ఒక్కొక్కటి క్రమమైన పద్ధతిలో నడుచుకుంటున్నాయి. ఆమేన్. వాటిని చూసి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏ విధంగా నడుచుకోవాలి అంటే, ఒక దేవుడు మనకిచ్చిన ఈ మార్గంలో ఒక క్రమమైన పద్ధతిలో నడుచుకుంటూ మన జీవితాలు కొనసాగించబడితేనే ఆ నిత్య పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆత్మని అనుసరించి జీవించు వారమైతిమా, అప్పుడు ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. ఒక క్రమమైన పద్ధతి ఉంది. మనకిచ్చిన ఒక సేవకులు ఉన్నారు, మనకిచ్చిన ఈ యొక్క దైవ సేవకులు ఉన్నారు. ఒక క్రమమైన పద్ధతిలో మన జీవితాల్లో నడిపించడానికి ఇది కారణమవుతుంది. వీటినన్నిటినీ మన జీవితాలలో ఏ స్థితిని బట్టి మనము ఆ దైవ సేవకుల యొక్క జీవితాలలో మనము లోపడుతూ, ఏ స్థితిని బట్టి ఆ యొక్క దైవ సేవకుడికి నువ్వు తెలియజేస్తూ ఉన్నావు. కొంచెం కఠినంగా ఉంటుంది, చాలా జాగ్రత్త. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటలలో చాలా సత్యాన్ని మీరు గ్రహించాలని నేను ఈ విధంగా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ నా జీవితంలో ఈ యొక్క మాటలు తెలియచేయమంటేనే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. నేనైతే ఇంకా ఏం రాసుకోలే. అక్కడ కూర్చున్నప్పుడు కొంచెం ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. ఇది నా మీతో మాట్లాడుతున్న మాటలలో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ నిత్య పరలోక రాజ్యానికి మీరు వారసులుగా మార్చబడతారు. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి, నమ్మని వారు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటల్లో చాలా సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి యొక్క నడతను చూసి వాటిని చూసి నీవు జ్ఞానం తెచ్చుకో. వీటికి ఒక విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, అధికారి కూడా లేడు. కానీ ఇవి ఒక క్రమమైన పద్ధతిలో నడుచుకుంటున్నాయి. వాటి సమయ ప్రకారంగా ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నాయి, ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి. కానీ నీ జీవితం ఏ విధంగా ఉంది? దేవుని సన్నిధికి నువ్వు ఏ విధంగా వస్తున్నావు? దేవుని యొక్క క్రమంలో, దేవుని యొక్క సంఘంలో నీకు ఇచ్చిన ఈ క్రమాన్ని నువ్వు మర్చిపోతున్నావా? ఈ క్రమమైన పద్ధతిలో నీ జీవితంలో ఎంతవరకు నడిపించబడుతున్నావు?
దేవుడు ఎంతగా నీ యొక్క జీవితాన్ని ఒక సంఘములో నిన్ను సభ్యులుగా చేసుకొని దీనితో అంటుకట్టబడి దీనిలో నీ జీవితాన్ని నీకు అప్పగించిన దానిలో నిన్ను నమ్మకస్తులుగా చేసుకోవాలని దేవుడు నిన్ను పిలుచుకొని పిలుపు ఎలాంటిది? అక్కడ సోమరి చీమల ఎందుకెళ్ళు వాటి యొక్క నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఈ దినం మన జీవితాలలో జ్ఞానం లేదు. జ్ఞానం అంటే ఈ జ్ఞానం కాదు, లోక సంబంధమైన జ్ఞానము కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానము మన జీవితాలలో ఉంటేనే, ఈ యొక్క జ్ఞానం మన జీవితాలలో నడిపించబడితేనే ఈ ఆత్మని అనుసరించి జీవించు వారి మధ్య ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. ఈ ఆత్మని అనుసరించి జీవించు వారమైతే ఈ యొక్క ఆత్మ మన జీవితంలో ప్రవేశించి పని చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో తెలుసా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచనలకు బలమునకు ఆధారముగు ఆత్మ. ఇంకా చదవండి. తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. ఇది దేవుని యందు భయభక్తులు కలిగింది. ఆ భయభక్తులతో పుట్టించి వారి జీవితాలలో నడిపించబడాల్సిన నరక నడుస్తుందా లేదా అని వారి జీవితాలలో ఈ భయము పుట్టించి ఆ దేవుని సన్నిధిలోనికి సమయానికి ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి కారణమవుతున్నది ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ కారణమవుతుంది. ఇది తెలివినిస్తుంది. ఇది బలమునకు ఆలోచనకు ఆధారమైన ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనుషుల జీవితాలలో ఇది బలాన్ని అనుగ్రహిస్తుంది. ఇది ఆత్మ మనుషుల జీవితాలలో ఆలోచన కలుగజేస్తుంది. ఇది నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా? ఆమేన్, హుషారు చూద్దాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆలోచన తెలియజేస్తుంది. ఇది నేను చెయ్యొచ్చా, ఎంతవరకు చెయ్యొచ్చు, ఎంతవరకు ఇది నేను చేయకూడదు అనేది ఒక నీ దృష్టిలో ఆ ఆత్మ నీ జీవితంలో నీ స్థితిని బట్టి అది నీకు తెలియజేయబడుతుంది. ఆలోచన బలమునకు ఆధారమైన ఆత్మ. ఇది బలము అనుగ్రహిస్తుంది. ఆ అపోస్తుల యొక్క జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఆది కాలంలో వారి జీవితాలను ఏ విధంగా ఆయన కొరకు కనిపెట్టుకుంటూ తమ జీవితాలను నడిపించమని యెరూషలేమును విడిచిపెట్టకుండా ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టిన మొరను బట్టి వాక్శక్తి చేత పొందుకొని ఆ వాక్శక్తి చేత వారి జీవితాలలో అన్య భాషలతో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో అగ్ని నాలుకలు విభాజించబడుతూ. చదువుకుందాం అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 2వ వచనం అనుకుంటా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని చోటున ఇల్లంతా నిండిపోయింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించినట్లు మటుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారై ఆ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించినది కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్, హల్లెలూయా. ఇది మనలో ప్రవేశిస్తే, ఈ ఆత్మ మనలోనికి ప్రవేశిస్తే వాక్శక్తి, ఇది మనలోనికి ప్రవేశిస్తే బలము,
ఇది మనలోనికి ప్రవేశిస్తే ఆలోచన కలగజేస్తుంది. ఇది మనలోనికి ప్రవేశిస్తే దేవుని యందు భయభక్తులు పుట్టించి తన జీవితంలో ఏది చేయకూడదా, ఏది నడిపించబడకూడదా, ఏ యొక్క క్రమంలో మన జీవితాలు నడిపించకూడదా అని అది మనకు నేర్పుతుంది. కానీ మన జీవితాలలో ఎంతవరకు నడుచుకుంటున్నాం ఒక క్రమమైన పద్ధతి? ఎంతవరకు మన జీవితాలలో ఈ క్రమమును మనం నేర్చుకుంటూ ఉన్నాం? ఇంకా చదవండి. అక్కడే 3వ వచనం. మరియు యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి కంటి చూపును బట్టి తీర్పు తీర్చే వ్యక్తి కాదు. వినిన దానిని గురించి విమర్శ చేసే వ్యక్తి కాదు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో సంబంధించిన వాటిని మనం తీసుకోవచ్చు, కానీ వీటన్నిటిని విమర్శించుకుంటూ మన జీవితాలను నడిపించబడుతూ ఉంటాం. కంటి చూపును బట్టి వీరు ఈ విధంగా నడిపించబడుతున్నారు, వీరేంది ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్నారని ఆలోచిస్తూ వాటిని మనం అనుకుంటూ ఉంటాం. ఆ కంటి చూపును బట్టి ఏదో కంటికి కనపడింది, ఏదో కొంచెం కనపడింది. ఇక అనేకమైన వాటిని క్రామించుకొని వాటిని ఆ విధమైన తీర్పు తీరుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వ్యక్తి ఇంపైన సువాసనగా మార్చబడతాడు. దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తీర్పు తీర్చాడు. కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు. తాను వినిన వాటిని గురించి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకి తీర్పు తీరుస్తాడు. ఒక నీతిలో తన జీవితంలో నడిపించబడుతూ ఈ నీతిలో నడిపించబడుతున్న ఆ యొక్క పేదలకు యొక్క జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నారో వారికి న్యాయముగా తీర్పు తీరుస్తాడు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? జ్ఞాపకం చేసుకుంటే మనుష్య జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నారంటే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే మనుష్య జీవితంలో ఈ ఆత్మ మనిషికి ఉన్న ప్రతి లోపల ఉన్న ప్రతి ఒక్క పాపాలన్నిటినీ ఒప్పింపజేస్తుంది. హల్లెలూయా. ఇది మనుష్య జీవితంలో ఉన్న ప్రతి అవిధేయతలన్నిటినీ సరిచేస్తుంది. ఈ మనిషిలో ఉన్న ప్రతి క్రోధములు, కక్షలు, విమాచములు అన్నిటినీ తీసివేస్తుంది. అందుకే అక్కడ అంటాడు ఒకసారి, గలతీయులకు రాసిన పత్రిక చదువుకుందాం, 5వ అధ్యాయము 19వ వచనం అనుకుంటా. దానికి కొంచెం ముందు శరీర శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చాలా జాగ్రత్తగా గమనిద్దాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటున్నాయి.
కానీ ఇవన్నీ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇదంతా మనిషి జీవితంలోనే నడిపించబడుతుంది. శరీరము ఆత్మకును శరీరమునకు విరోధముగా ఉంటుంది. ఆత్మ శరీరము యొక్క జీవితాలలో ఒక మంచి పని చేయాలని ఆలోచన కలిగి ఉంటే, ఈ శరీరమేమో కాదు, ఇది చేయకూడదు, ఈ యొక్క స్థితిని బట్టి ఈ విధంగా నడిపించబడితే అని ఇది శరీరం ఏం చేస్తుందంటే లోకానుసారమైన కోరికలను తెలియజేస్తుంది. ఆత్మేమో నీ జీవితంలో మనస్సాక్షి చేత నీ జీవితంలో నేరారోపణ చేస్తుంది, ఇది నువ్వు చేయకూడదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అన్ని శరీర కార్యాలన్నీ స్పష్టమై ఉన్నాయి. మనిషి జీవితంలో ఇదేం చేస్తుందంటే ఆత్మ లోపల ఉంటే వానిలో ఇలాంటి శరీర సంబంధమైనవన్నీ పనిచేయము. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనుష్య జీవితం ఏం చేయబడుతుందంటే రెండు వాటిలో కొట్టుకుంటూ అటు ఇటు కొట్టుకుంటూ ఉంది పరిస్థితి. శరీరము ఆత్మకి శరీరముకును వాటికి విరోధంగా ఆపేక్షిస్తూ ఉన్నాయి. కానీ ఈ మనిషి జీవితంలో ఈ రెండు పనిచేస్తూ ఏది చేయాలో నిశ్చయించుకోలేక ఏది చేయలేదు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, చదువుకుందాం. 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తలంగములను పోలిన వాడే ఉండెను. అట్టి మనుష్యుడు విమనస్సుకుడై తన మార్గముల యందు సమస్త మార్గములో అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకుతుందేమో అని తలంచుకొనరాదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే శరీరమునకు ఆత్మకును విరోధముగా ఆపేక్షిస్తూ ఉన్నాయి. ఆత్మకును శరీరమునకును ఆపేక్షిస్తున్నాయి. అయితే వీటిలో మీరు ఏది నిశ్చయించుకుందరో ఏది చేయలేక మీ జీవితాలు సతికలు పడుతున్నాయి. దినమున మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితాలలో ఆత్మని అనుసరించి జీవించువారు లేక శరీర సంబంధమైన ఆలోచనలలో మన జీవితాలు నడిపించుకుంటున్నామా? ఆత్మని అనుసరించి జీవించు వారమైతే ఒక క్రమముగా నడుచుకుంటాం. ఈ క్రమమైన పద్ధతి మనలో నివసిస్తే ఆ నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ 7వ అధ్యాయం 21వ వచనం అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించునని మీతో నిశ్చయముగా చెబుతున్నానంటున్నాడు. తండ్రి చిత్తం ఏమిటి? ఆయన చిత్తం ఏమిటి అంటే మన జీవితాలలో మనకిచ్చిన ఈ యొక్క స్థితిని బట్టి మనము నీతిని అనుసరించి జీవించే వారిగా నడిపించబడాలి. మనము ఒక యథార్థతలో మన జీవితాల్లో నడిపించబడుతూ మన స్థితిని బట్టి నడిపించబడుకుంటూ ఉండాలి. ఎలాంటి హృదయంలో నేరారోపణ చేసే పరిస్థితిని జీవితంలో నడిపించబడకూడదు. ఏదైనా నీ యొక్క హృదయంలో నేరారోపణ చేసే పరిస్థితి ఉంటే రేపు ఆ తీర్పు దినాన నువ్వు నరకానికి పోవడానికి తప్ప ఇంకేడికి పనికిరావు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ తీర్పులోనికి రాకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకుంటే, నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో నడిపించబడుతున్నావో, శరీర సంబంధమైన ఆలోచనలో నీవు జీవితాలు నడిపించబడుతున్నాయా, లేక ఆత్మసానుగా నువ్వు ఆత్మ అనుసారముగా జీవించువాడుగా జీవించగలుగుతున్నావా? ఎందుకంటే ఒక లోక సంబంధమైన ఒక దేవుడు ఆ విధంగా సోమరి అంటే ఇక ఏ పని చేయలేని వ్యక్తి. సోమరి అంటే ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం, ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం అని వెనక్కి వేసుకుంటూ పోతూ ఉన్నాడు. లాస్ట్కి పోయేది వెనక్కి. దేవుడు మనకి ఇచ్చినది మనకి ఈ యొక్క మార్గము, ఈ మార్గము మన జీవితాలలో ఎదురుగా ఉన్న మార్గములు మనము స్టూటిగాను
అటు ఇటు తిరిగే పరిస్థితి ఉండదు. ఈ మార్గంలో మన యొక్క జీవితాలలో ఆ నిత్య పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉన్న మార్గం ఇది. వెనకకు తిరిగితే పరిస్థితి ఏంటి? ఉప్పు స్తంభం. వెనకకు తిరిగితే పరిస్థితి ఏమిటి? నీ జీవితంలో శాపాలు, యొక్క జీవితం మరణానికి దగ్గర అయిపోతుంది. వెనకకు తిరిగితే నీ పరిస్థితి ఏమిటి? శరీరంలో ఆరోగ్యం లేని. వెనకకు తిరిగితే నీ పరిస్థితి ఏమిటి? నీ జీవితంలో, నీ కుటుంబంలో సమస్యలు. వెనకకు తిరిగితే పరిస్థితి ఏమిటి? ఏ జీవితంలో నీ జీవితాన్ని నువ్వు ఏది పొందుకోకూడదు అనుకుంటావో అవన్నీ నీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి వెనకకు తిరిగితే. ఒక ఉప్పు స్తంభంగా మార్చబడిన పరిస్థితి మీకు కనబడుతుంది అక్కడ. కానీ తన కుటుంబంలో తన యొక్క అల్లుళ్ళను కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది అక్కడ. జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఉప్పు స్తంభంగా మార్చబడిన తర్వాత తన కుమార్తెలు కూడా జ్ఞాపకం చేసుకుంటే లోక సంబంధమైన పాపంలో జీవించిన పరిస్థితి కనబడుతుంది. లాస్ట్కి ఆ వ్యక్తి జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే ఒక అపవిత్రుడైన వాడిగా మార్చబడ్డాడు లోతు. వెనకకు తిరగకూడదు, ముందుకే మనం కొనసాగించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ముందే మన జీవితాలలో ఈ సూటిగా ఉన్న మార్గాలను మనం నడిపించబడాలి. ఈ మార్గము మన జీవితాలలో ఏం చేయబడుతుందంటే ఈ నిత్య పరలోక రాజ్యంలోని మన జీవితాలలో ఆ వారసులుగా చేయబడడానికి, ఈ నిత్య పరలోక రాజ్యంలోనికి మన జీవితాలను ఆ యొక్క రాజ్యంలోనికి చేర్చడానికి కారణమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నమాట, మీరు దిమనుష్కులుగా ఉండొద్దు. అట్టి మనుషుడు దిమనుష్కుడు కనుక, అతడు అస్థిరుడు కనుక, ఒక స్థిరమైన పుంజి లేదు కనుక, అతని యొక్క స్థిర నివాసం లేదు కనుక, అతని యొక్క స్థిరమైన క్రమము లేదు కనుక, అతని జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నాడంటే లోకపరమైన క్రమము లేని పరిస్థితుల్లో తన జీవితాన్ని నడిపించుకుంటూ లోకానుసారంగా నడుచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే లోక సంబంధులనే జ్ఞాపకం చేసుకుంటే ఒక సినిమాకి వెళ్ళేవాడు ఒక టైం ఉంటుంది. ఒక బస్సుకి వెళ్ళవలసిన వాడు బస్సుకు ముందుగానే వెళ్ళిపోతున్నాడు. ఒక ట్రైన్కి వెళ్ళేవాడు ఆ ట్రైన్కి ముందుగానే క్రమానుగుణం ముందుగానే వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాడు. కానీ దేవుని మందిరానికి వచ్చేవాడే, లోకపరమైన వారే ఆ విధంగా నడిపించబడితే మనం ఆత్మానుసారంగా నడిపించబడుతున్నా, ఆత్మానుసారంగా మన జీవితాల్లో నడిపించబడడానికి కారణమవుతుంది. అయితే మనలో ఆత్మానుసారమైన జీవితం ఉన్నదా? ఇది నాతో మాట్లాడుతున్నాడు. ఆత్మని అనుసరించి జీవించు వారి మైతిమా, ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. ఈ క్రమమైన పద్ధతి మనలో ఉందో లేదో గమనించాలి. ఈ క్రమమైన జీవితం మన జీవితాల్లో నడిపించబడుతుందో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సేవకుడికి ఇచ్చిన మన క్రమమును సేవకులకు తెలియజేయటం ఒక జ్ఞాపకం చేసుకుంటే ఒక క్రమమైన పద్ధతి. ఇప్పుడు మన జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడే మన ఆరాధన ఎలాంటిది? ముందుగా ప్రార్థన చేయడం, తర్వాత పాటలు పాడటం. అదే ముందు పాటలు పాడి ప్రార్థన చేస్తే బాగుంటుందా? మాట్లాడండి, బాగదు కదా. అందుకే మన జ్ఞాపకం చేసుకుంటే ఒక క్రమమైన పద్ధతిలో నడుచుకుందాం. మీకు సేవకుని మధ్యలో సేవకునిగా తీసుకొచ్చి ఒక మధ్యలో మీకు కాపరిగా ఉంచాడు ఒక వ్యక్తిని. మీరేం చేయాలంటే మీ స్థితిని బట్టి ఏదైనా సమాచారం తీసుకెళ్లాలన్నా మీ సేవకులకి తెలియజేయాలి. హల్లెలూయా. ముందుగా సేవకుని తెలియజేసి తర్వాత ఆది సేవకుల ద్వారా మరణంతో సేవకులకి పైన అధికారుల మీదకి వెళ్తుంది. ఇక్కడ అంటున్న మాట ఒకటి జ్ఞాపకం చేసుకోండి, చీమల ఎద్దకెళ్ళి జ్ఞానం తెచ్చుకో. ఈ చారణకర్త లేడు, అధికారి లేడు, న్యాయాధిపతి లేడు, కానీ వాటి క్రమం చొప్పున వాటి యొక్క స్థితిని బట్టి వాటి యొక్క ఆహారం సమకూర్చుకుంటున్నాయి. వాటి క్రమంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక చీమ అమ్మడి చీమ మాత్రమే వెళ్తుంది, కానీ ఒకటి పక్కకి ఇంకోటి పక్కకి వెళ్ళదు. మనం ఈ దినాన మాట్లాడుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. చిన్ని చీమను చూపెడుతున్నాడు మనకి.
ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధిలోకి నడిపించబడతాం. ఎంత అనుభవం అన్నది కాదు, ఎంత మన జీవితాలలో సీనియారిటీ మనకు పనికిరాదు. సిన్సియారిటీ అంటే మనలో ఎంతవరకు మనం నిజాయితీగా దాన్ని పనిచేస్తున్నాం, వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు మీ ఇంటిలో దీవించి ఫలించును గాక. ఆమేన్. ఆత్మను అనుసరించి